సుత్తభ్యాం సుత్తోభ్యః. ఏంటి సుత్తు పట్టుకుంది అనుకుంటున్నారా? మంచి చికెన్ తోటి తెప్పించాను. దీన్ని పాలిథిన్ కవర్తో కవర్ చేసి సుత్తితో చితగొట్టుకుందాం. ఇప్పుడు ఈ సుత్తు చికెన్ మీద జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, మిరియాల పొడి, పసుపు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలాతో పాటు కడియం నుంచి మంచి నిమ్మకాయ తెప్పించాను. అది కూడా ఇందులో పిండేసుకోవాలి. అన్నీ కూడా నీట్గా ముక్కలకి పట్టేలాగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. గైస్, దిస్ ఇస్ అన్వేషణ్ ఘీ. అబ్బా, టేస్ట్, స్మెల్, లుక్ అదిరిపోయింది. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ఇంత మంచి ఘీ ఎప్పుడూ చూడలేదు. దీని అరోమాయే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది A2 దేశీ కౌ మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫ్యాట్తో చేస్తారు. గైస్, నేనైతే ఆయిల్ వాడాలనుకోవట్లేదు. ఇంత అద్భుతమైన ఘీ దొరికిన తర్వాత ఘీయోభ్యః ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత జాగ్రత్తగా చికెన్ని డ్రాప్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ చికెన్ని ఒక 10 మినిట్స్ బాయిల్ అవనిద్దాం. గైస్, ముందు మిక్సీ జార్లోకి క్రీమ్ తీసుకుంటున్నాను. ఇందులోకి చీజ్ డ్రాప్ చేసుకుందాం. అండ్ ఈ సాస్ దీన్ని కూడా ఇందులోకి డ్రాప్ చేసుకుందాం. ఈ మిక్స్చర్ని మనం మిక్సీ చేసేసుకోవాలన్నమాట. కాలిన చికెన్ని ఇప్పుడు జాగ్రత్తగా తిప్పేసుకుందాం. ఇప్పుడు మన క్రీమ్ని ఈ చికెన్ మీద అప్లై చేసేసుకుందాం. సిమ్లో పెట్టి 15 మినిట్స్ వదిలేశారంటే భయ్యా. బిట్వీన్ ఈ బుజ్జి ముండ గురించి నేను ఇంకొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ బిలోనా చర్న్డ్ ఘీ. అంటే మన పూర్వం మన ఇంట్లో పెరుగు నుంచి ఎలాగైతే నెయ్యిని తయారు చేశారో అలాగా చికెన్తో చేస్తారనమాట తమిళనాడు ఫార్మ్స్లో. ఇది ట్రెడిషనల్ ఘీ అండ్ అరుగుదలకు కూడా చాలా మంచిది. గైస్, ద మోస్ట్ ట్రెడిషనల్ ఇఫ్ఫా చికెన్ ఆఫ్ అరేబియన్ కంట్రీస్ ఈజ్ నౌ రెడీ. గైస్, దీనికి అరబ్ దేశాల్లో బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. పడి చచ్చిపోతారనమాట ఇఫ్ఫా చికెన్ అంటే. అండ్ ఈ అన్వేషణ్ ఘీ కొనుక్కోవాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అండ్ మన ఛానల్లో కొనుక్కోవాలంటే ఇక్కడ వ్యూ ప్రోడక్ట్లో ఉంది, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కూడా చెక్ చేయండి.